పోసాని గుండె నొప్పి ఫేక్ తేల్చేసిన పోలీసులు మళ్లీ జైలుకు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయి రాజంపేట జైల్లో ఉన్న టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురి కావడం అబద్ధమని తేలిపోయింది. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి గుండె నొప్పి వచ్చినట్లు జరిగిన ప్రచారం అంతా ఫేక్ అని పోలీసులు తేల్చేశారు. ఈ మేరకు రాజంపేట పోలీసులు ఓ ప్రకటన చేశారు. ఇవాళ రాజంపేట జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే జైలు అధికారులు పోలీసుల సాయంతో ఆయన్ను రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఏమీ తేలకపోవడంతో ఆయన్ను అక్కడి నుంచి రిమ్స్ కు కూడా పంపారు. అయితే అక్కడ కూడా పరీక్షలు నిర్వహించిన వైద్యులు పోసానికి ఏమీ కాలేదని నిర్ధారించారు. ఈ మేరకు పోసాని అనారోగ్యంతో బాధపడటం ఒక నాటకమని రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఇవాళ జైలు నుంచి రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించిన తర్వాత పోసాని కృష్ణమురళి అడిగిన అన్ని టెస్టులు చేయించామని సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రాజంపేట ఆసుపత్రిలో రిమ్స్ లో పోసానికి చికిత్స చేయించినట్లు ఆయన వెల్లడించారు. ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. దీంతో రిమ్స్ నుంచి తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను జైలుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ పై గత ప్రభుత్వంలో చేసిన వ్యాఖ్యల కేసులో పోసానిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయన్ను పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లెకు తీసుకొచ్చారు. స్టేషన్ లో విచారణ తర్వాత కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ పై జైలుకు పంపారు. ఆ తర్వాత ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ గుండె నొప్పి ఎపిసోడ్ చోటు చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.